ఇప్పుడు ఒక మాట, మన నెల్లూరు జిల్లాలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, దేవుని నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అని మనం అడిగితే, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అని అడిగితే క్రైస్తవుల శాతం 100లో ఒక 2-3% ఏముంటుంది నెల్లూరులో, అంతే. నెల్లూరు జిల్లాలో అంతా ప్రభువుని ఎరగిన వాళ్ళే. ఇక ఆంధ్ర రాష్ట్రం అయితే ఇంకా సేమ్ అంతే, భారతదేశం అయితే ఇంకా అంతే. భారతదేశంలో మొత్తం 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం ఒక 10 మంది కూడా క్రైస్తవులు లేరు అనమాట, 5 మంది కూడా లేరు. అంటే ఎందుకని నిజ దేవుని దగ్గరికి ప్రజల్ని రానివ్వడం లేదు? ఎవరు అడ్డగిస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం చెప్పాల్సింది, ఈరోజు అనేక మందిని ప్రభు దగ్గర రానికుండా ఆపేది లోకాన్ని పరిపాలిస్తున్న ముఠా మేస్త్రి. ఈ ముఠా మేస్త్రే మరి ప్రజలని ప్రభు యొద్దకు రానియకుండా ఆపుతున్నాడు. యేసుక్రీస్తు అంటేనే ఒక సత్యం. మన ప్రభు అయిన దేవుడు సత్యం. సత్యం అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి ప్రజల్ని రానివ్వకుండా అపార్థం అనే కోటలో బంధించి, చెప్పండి ఏ కోటలో? ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్ని అపార్థం అనే కోటలో బంధించి, అనుమానం అనే ప్రాకారాన్ని దాని చుట్టూ నిర్మించి, మత ఛాందసం అనే కందకాన్ని ప్రాకారం చుట్టూ తవ్వి, ఎంత బాగా చెప్పాడు ఒక కవి, చెప్పాడు ఒక కవి చాలా బాగా చెప్పాడు ఈ మాట. యేసుక్రీస్తు అనే సత్యాన్ని దగ్గర రానియకుండా ప్రజలను తీసుకెళ్ళి అపార్థం అనే కోటలో బంధించాడంట. ఆ కోటలో బంధించి వాళ్ళకి ఆ కోట చుట్టూ అనుమానం అనే ప్రాకారాన్ని కట్టాడంట. ఆ కోట బయట మత ఛాందసం అనే కందకాన్ని తవ్వి, పాపం అనే నీళ్ళని కందకం నిండా పోసి, పాపం అనే నీళ్లు కందకం నిండా పోసి, అవివేకం, అజ్ఞానం, మూఢత్వం అనే మొసళ్ళని అందులో వదిలి, పాపం అనే నీళ్లలో అజ్ఞానం, అవివేకం, మూఢత్వం అనే మొసళ్ళని అందులో వదిలి, ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తుని తెలుసుకోవాలని అటువైపు వస్తుంటే వారిని అపోహలు అనే రాళ్లతో విసిరి తరుముతూ, చూసారా, ఎవరైనా ఒకవేళ ఆ పక్కకు వచ్చి యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుందాం అనుకుంటే రాళ్ళతో కొడతారంట ముఠా మేస్త్రి. ఏ రాళ్ళు? అపోహలు అనే రాళ్లతో విసిరి వాళ్ళని తరిమి, ఒక్కరు కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళనీయకుండా వాడి పని వాడు చేస్తానే ఉన్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, యేసుక్రీస్తుని తెలుసుకోలేని వారంతా, ప్రస్తుతానికి ప్రభువుకు దూరంగా, సృష్టికర్త అయిన దేవునికి దూరంగా ఉన్న వారంతా అపార్థం అనే కోటలో బంధించబడి ఉన్నారు. ఆ కోట చుట్టూ అనుమానం అనే ప్రాకారం కట్టబడి ఉంది. ఆ ప్రాకారం పక్కనే మత ఛాందసం అనే కాలువ తవ్వబడి ఉంది. కందకం అంటే చాలా లోతు అనమాట, దాటి రాకుండా ఆ కందకంలో పాపం అనే నీళ్లు పోసి, అవివేకం, అజ్ఞానం, మూఢత్వం అనే మొసళ్ళను అందులో వదిలి, ఒకవేళ యేసుక్రీస్తు ఎవరైనా తెలుసుకుందామని ఇంకా ఆశగా వస్తే అపోహలను రాళ్లతో తరిమి కొడతా, ఒక్కరిని కూడా యేసయ్య దగ్గర రానియకుండా వాడు సక్సెస్ సాధిస్తూనే ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడు సక్సెస్ అవుతానే ఉన్నాడు. పక్కింటి వాళ్ళ దగ్గర పోయి యేసు ప్రభువుని నమ్ముకొని చెప్పామనుకో, మాకు అంత అవసరం లేదులేమ్మా, మా దేవుడు మాకు లేరా, ఆయన మాది కూడా దేవుడు, అదొక అపోహ. రాళ్ళతో కొట్టడమే అదొక అపోహ. మనం పాపులం అమ్మా, మన కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు, అనుమానం. ఎవరు పాపుడు? నువ్వు పాపివి, నేనెందుకు పాపిని అంటారనమాట. అంటే మొత్తం మీద ప్రజలు, లోకంలో ఉన్న లోకస్తులందరూ కూడా సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుబడిపోయి ఉన్నారు. కనుకనే నిజరక్షకుడిని గుర్తుపట్టలేని పరిస్థితులు ఆగిపోయారు. అయితే ఒక సంతోషకరమైన మాట ఏంటంటే, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని వాక్యము అనే సత్యపు సమ్మెటతో కొట్టాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రాకారం దేంతో కొట్టాలా? వాక్యం అనే సత్యపు సమ్మెటతో. అపవాది కోట గోడలు కూల్చి దేవుని గాయపడిన హస్తాల దగ్గరకు లోకాన్ని లాక్కొని రావడమే నీ పని, నా పని అంతా. ఆమె చెప్పండి గట్టిగా. సైతాను గారి సామ్రాజ్యం కూలిపోవాలంటే వాక్యం అనే ఒకటే సమ్మెట. ప్రాకారాన్ని తుత్తునిలు కొట్టి, ఈ అజ్ఞానం, అవివేకం, మూఢత్వం లేచిందొక మొసలి బాధటమే సమ్మెట తీసుకున్నాం. మళ్ళీ దాని మీద అనుమానాలను బాధటం, మూఢత్వాన్ని బాధటం, అజ్ఞానం బాధటం. ఈ మధ్య ఒక వీడియో చూసాను నేను.
ఆవు మూత్రం తాగితే షుగరు బీపీలు రావంట. ఏందో ఇట్లా ఎట్ట చేయాలటోళ్ళు అసలు అంతా. ఏంది ఇటుపోతుంది లోకం, ఎటుపోతుంది, ఏమైపోతుంది లోకం? అజ్ఞానం, మూఢత్వం. బిడ్డారా, చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఎందుకు ఇలా అయిపోతున్నారంటే, మొసలు వదిలేసిన నేల, పాపం అనే నేలల్లో మొసలు వదిలేసినాడు అంతే. ఎటుపోతున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. ఇట్లాంటి వాళ్ళని ప్రభు దగ్గర లాక్కు రావాలంటే ఎంత కష్టమో చూడండి మీరు. ఈరోజు అనేక మంది భారతీయుల మనస్సుల్లో రాజ్యం ఏలుతున్న యేసుక్రీస్తును గూర్చిన కొన్ని అపోహలని వాక్యం అనే సత్యపు సమ్మెటతో పగలగొట్టేయాల. ఈరోజు సాయంత్రం మనం ఎల్లాపల్లి గ్రామంలో, దేవునికి మహిమ కలుగును గాక, కొన్ని అపోహలు రాజ్యం వెళ్తున్నాయన్న. అందరిలో అనుజనులు ఎక్కువగా ఈ అపోహలు ఉంటాయి. ఈరోజు కొన్ని అపోహలను పగలగొట్టేయాలా. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఈ గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు మీతో ఆ మాట అన్నప్పుడు మనం దానికి వివరంగా చెప్పాలి వాళ్ళకి. కొన్ని అపోహలు ఉన్నాయి భారతీయుల మనసుల్లో, ముఖ్యంగా యేసుక్రీస్తు వారి గురించి. నిజమైన ఒక్క దేవుడు ఎవరో నిజాలు వాళ్ళకి తెలియాలంటే మనం ముందు తెలుసుకొని ఉండాలి. అందుకే మనం తెలుసుకుందాం ఆ అపోహలేంటి. అన్ని జనులు యేసుక్రీస్తు ఎరగని వారు, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది మనసులో సాతానుగాడు నాటిన విషబీజాలు అన్నమాట అవి అపోహలు. రాళ్లతో తరిమి కొడుతున్నాడు అపోహలు, రాళ్లతో. అవేంటో ముందు మనకు తెలిస్తే, ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఇటువంటి అపోహలు చేత పీడించబడతా ఉంటారు. వాటిలో కొన్ని వరుసగా ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం మనం. నాకు తెలిసి ఒక 4-5 రాసుకొని వచ్చాను నేను. ఆ 4 మీరు గుర్తుపెట్టుకున్నారంటే వెళ్ళారా? 3 రాసుకొని వచ్చా. ఈ 3 చెప్పేస్తా మీకు ఇప్పుడు. చాలామంది ఎక్కువ ఈ అపోహలే ఉంటాయి ప్రభు దగ్గర రావాలంటే. మనం దాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రజల గుండెల్లో ఉన్న కొంత అపోహలను మనం పగలగొట్టచ్చు వాక్యం అనే సమ్మెట చేత. సరే, ఫస్ట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రభుని నమ్ముకోండి అమ్మా, యేసుక్రీస్తుని నమ్ముకోండి అయ్యా, మీ పాపాలు క్షమిస్తాడు, ఆయనే మనకి ఒకే ఒక దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు ఆయనే అంటే ఒకటే మాట వాళ్ళు ఏమంటారంటే, ఎన్ని పేర్లైనా పలికేది మాత్రం ఒక దేవుడేలయ్యా. మీరేమో ఆ పేరు అంటారు, మేమేమో పలానా పేరు అంటాం, ఈ పలికేది మాత్రం ఒక దేవుడే. పేర్లు ఎన్ని విధాలైనా దేవుడు ఒక్కడే అనే అపోహ రాజ్యం వెళ్తుంది మన ప్రాంతాలంతా. ఇప్పుడు దాన్ని పగలగొట్టేయాలి. అదేంతోటి? వాక్యం అనే సమ్మెడితోటి పగలగొట్టాలి. నిజమా? ఏ పేరుతో పిలిచినా పలికేది ఒక్క దేవుడేనా అని కొంతమంది మనకు కూడా ఒకసారి డౌట్, ఏంది ఇది, ఎట్లా చెప్పాలి, దీని గురించి ఎట్లా చెప్పాలా? ఏ పేరుతో పిలిచినా పలికేది ఒకే దేవుడని చాలామంది సువార్తను సులభంగా తోసేస్తున్నారు అనమాట. అందుకోసం వాళ్ళు వాడే లాజిక్ ఏంటంటే, బాగానండి, వాడు ఏ పేరుతో పిలిచినా పలికేది ఒక దేవుడే అనేవాళ్ళు ఏం లాజిక్ కొడతారంటే, ముఖ్యం మీరు గుర్తుపెట్టుకోండి. అయ్యా, ఇప్పుడు మనం నీళ్లు తాగుతున్నాము, నీళ్ళని తెలుగులో ఏమంటారు? తెలుగులో మన భాషలో నీరు అంటారు, ఇంగ్లీష్లో వాటర్ అంటారు, హిందీలో పానీ అంటారు, తమిళ్లో తన్ని అంటారు. ఏ పేర్లతో పిలిచినా అంతా వచ్చేది నీళ్ళే కదా. భాషలు వేరైనా, పిలిచే పదాలు వేరైనా, నీటి యొక్క గుణం మాత్రం ఒకటే, నీరే అంతా. కాబట్టి మనం ఏ పేరుతో పిలుచుకున్నా కూడా దేవుడు పలికేది మాత్రం ఒక దేవుడే అని వాళ్ళు అపోహల్లో బంధించబడి ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం తీద్దాం సమ్మెట మనం తీద్దాం. ఇప్పుడు యేసు నామములో పగిలిపోవాలి ఒక దెబ్బకి మొక్కలు అయిపోవాలంతే. ఎన్నో రకాల పేర్లతో పిలవబడుతున్నటువంటి దేవుళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ మాట ప్రకారం ఏ పేరుతో పిలిచినా ఒకే దేవుడు పలుకుతాడు, ఒక దేవుడే పలుకుతాడు, పేర్లు వేరు కానీ ఒకే దేవుడు పలుకుతాడు అని వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ ఎన్నో రకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి దేవుళ్ళందరూ కూడా ఒకే విధమైన స్వభావాన్ని కలిగి ఉన్నారా? ఇది మన లాజిక్ అనమాట. మనం ఏమనాలంటే అనలారా. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదో సాధించేవని కాదు, మన బాధ అంతా ఏంటంటే నిజదేవుణ్ణి ప్రజలకి పరిచయం చేయాలి. వాళ్ళు వినకపోయినా నిజదేవుణ్ణి పరిచయం చేయాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది మాట్లాడాలి. కొన్ని దగ్గరలో మనం భయపడడానికి వీల్లేదు. మనం మంచి రూట్లోనే వెళ్తున్నాం, మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పేర్లు ఎన్నో రకాలు ఉన్నాయి, భూమి మీద ఎన్నో వందల వేల రకాల పేర్లు ఉన్నాయి. సరే, ఈ ఎన్నో రకాల పేర్లతో పిలువబడే వాళ్ళందరూ కూడా ఒకే తత్వం కలిగి ఉన్నారా? ఒకే స్వభావం ఉందా వాళ్ళకి? లేక వేరు స్వభావాలు ఉన్నాయా? ఇప్పుడు నీళ్లు, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నీళ్లు తీసుకుందాము. హిందీలో పానీ అన్న తాగితే నీళ్లు ఒకటే దాహం తీరుస్తాయి. నీటి లక్షణాలు ఏంది? నీళ్ళ లక్షణాలు ఏంది? నీళ్ళ స్వభావం ఏంది అసలు అన్న? నీళ్లు తాగితే మొదట దాహం తీరద్ది. మొదట నీళ్ళు తాగితే దాహం తీరద్ది. రెండోది వచ్చి
మండుతున్న నిప్పు మీద నీళ్లు పోస్తే ఆరిపోద్ది. తర్వాత నీళ్లు ఎక్కడికి వెళితే అక్కడ అంత తడిపేస్తుంది అన్నమాట, సమస్తం తడిపేది. దాహం తీరుస్తుంది, అగ్నిని ఆర్పుతుంది, సమస్తం తడుపుతుంది. ఏ దేశంకి వెళ్ళినా, ఏ ప్రపంచంకి వెళ్ళినా నీళ్ళ స్వభావం మాత్రం ఇదే, మారదు. కాబట్టి నీటిని ఏ పేరుతో పిలిచినా స్వభావం మాత్రం ఒకటే. కానీ ఈరోజు ప్రపంచంలో పిలుస్తున్న అనేక రకాలతో పిలుస్తున్నటువంటి వాళ్ళందరూ ఒకే స్వభావం కలిగి ఉన్నారా? ఒకే స్వభావం కలిగిన ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా ఆ లాజిక్ ఇక్కడ ఉపయోగపడద్ది. పేర్లు ఎన్ని పేర్లతో పిలిచినా పలికేది ఒక్క దేవుడే అనే పేరు ఇదిగో ఇక్కడ అనే ఒకే స్వభావం ఉండాల. నీళ్ళని ఏ పేరుతో పిలిచినా స్వభావం ఒకటే కాబట్టి అది ఓకే. కానీ ఇక్కడ పేర్లు ఎన్నో రకాలు పిలువబడుతున్నాయి, కానీ స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి. అబద్ధం చెప్పి, బాగానండి, అబద్ధం చెప్పి ఈ అబద్ధం లోక కళ్యాణం కోసము అని చెప్పిన దేవునికి అబద్ధం చెప్తారు. ఈ అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధం కదా ఇచ్చి, అబద్ధంగా చెప్పకూడదు కదంటే లోక కళ్యాణం కోసం అని చెప్తారు. అట్లా అబద్ధం చెప్పి ఇది లోక కళ్యాణం అని చెప్పినటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని చెప్పిన యేసు ప్రభుకి ఏమైనా సంబంధం ఉందా? అబద్ధాలు చెప్తారు, లోక కళ్యాణం అంటారు. కానీ మన దగ్గర మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని మత్తయి 5:37 ఉంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఉండాలి మాట అంటాడు, అక్కడేమో అబద్ధాలు చెప్పొచ్చు అంటాడు. తేడా, సంబంధం మారిపోతుంది కదా, పొంతం లేదు. తర్వాత రెండోది, వ్యభిచారం చేసి ఇది లీలా అని చెప్పినటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి, వ్యభిచారం చేసి ఇది లీలా అని చెప్పిన దేవుళ్ళు అనబడుతున్న వారికి, లేకపోతే రెండోది, ఒక స్త్రీని మోహపు చూపు చూసిన క్షణమందే ఆమెతో వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు అని గట్టిగా ఖండించినటువంటి యేసుక్రీస్తు వారికి తేడా లేదా? కొన్ని కోట్ల రెట్లు తేడా ఉంది. వ్యభిచారం చేసి ఇది లీలా అని చెప్పిన దేవుడికి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఆమెతో నువ్వు పాపం చేసినట్టు అవుతావు, జాగ్రత్త నీ కళ్ళు అని చెప్పిన యేసు ప్రభు వారికి కొన్ని కోట్ల రెట్లు తేడా ఉంది. ఆ పేర్లన్నీ ఒకటే, పేర్లు ఏ పేరుతో పిలిచినా పలికేది పొరపాటును కూడా ఒక్క దేవుడు కానే కాదు. స్వభావాలు మారిపోయినాయి, ఇక్కడ స్వభావాలను ఒక విధంగా లేవు. తర్వాత మూడోది, హత్య చేసి నేను హత్య చేసింది దుష్ట సంహారం అని చెప్తారు కొన్ని దగ్గరలో. హత్య చేసి ఇది దుష్ట సంహారం అని చెప్పినటువంటి దేవుళ్ళకి, మానవ పాప పరిహారం కోసం సిలువలో తానే ప్రాణం పెట్టిన దేవునికి తేడా లేదా అన్న? కొంతమంది ఏమో దుష్ట సంహారం అని అనేక మంది చంపేశారు, వాళ్ళు కూడా దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, కొనియాడబడుతున్నారు. హత్య చేసి దుష్ట సంహారం అని పేరు పెట్టుకున్న వారికి అసలు పాపంలో ఉన్న ప్రజల కోసం తానే సిలువలో ప్రాణం పెట్టినటువంటి మన ప్రాణప్రభు అయిన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి కోట్ల రెట్లు తేడా ఉంది కదా. మన యేసు ఎవరిని చంపాడన్నా చెప్పండి? ఒక్కరన్నా చంపాడా? ఒక్కరన్నా కొట్టాడా? గాయం చేశాడా? మాట్లాడా? మరి అన్ని పేర్లు పిలిస్తే ఒకే ఎటబడతాడు? లాస్ట్ మాట ఏంటంటే, లాస్ట్ మాట నాలుగోది, చనిపోయి సమాధిలో కుళ్ళిపోయినటువంటి దేవుళ్ళకి మూడో దినాన సమాధిని గెలిచి మృత్యుంజయుడైన దేవునికి తేడా లేదా? ఈరోజు దేవుళ్ళుగా పిలువబడుతున్న అనేక మంది ఒకనొకప్పుడు బతికారు, తర్వాత చచ్చిపోయారు, సమాధిలో కూలిపోయారండి. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు యేసయ్య సమాధిలో కూలిపోలేదు, సజీవుడై సమాధి నుండి గెలిచి మృత్యుంజయుడిగా లేచాడు. కూలిపోయిన వాళ్ళకి మృత్యుంజయుడి లేచిన దేవుడికి తేడా ఎక్కడ? సంబంధమే లేదు అసలు. కోట్ల రెట్లు తేడా ఉంది. ఎంత తేడా ఉందంటే భూమికి ఆకాశానికి మధ్య అంత తేడా ఉందన్నమాట వీళ్ళకి. కాబట్టి దేవుని బిడ్డరా, అయిపోయింది, ఒక్క దెబ్బతో పగిలిపోయింది ఇప్పుడు అపోహ. ఏం అపోహ అది? ఎన్ని పేర్లతో పిలిచినా పలికేది చెప్పండి. ఆ మాట ఒక వృద్ధ ఇస్తారక్క, ఎక్కడన్నా నీతో కనుక ఎవరన్నా ఆ మాట కానీ అంటే, ఎన్ని పేర్లతో పిలిచినా పలికేది ఒక్క దేవుడేలేమ్మా అని అంటే, ఇప్పుడు మనం చెప్పాలా అమ్మా? అప్పుడు ఎట్లా ఉండాలంటే అందరి స్వభావాలు ఒకే విధంగా ఉండాలి. స్వభావాలు వేరుగా ఉన్నాయి కదా. నీటికి పేర్లు వేరైనా స్వభావం ఒకటే. కానీ దేవుళ్ళ విషయంలోకి వస్తే మాత్రం యేసు ప్రభు ఒక్కడే ఒక పక్క, కోట్లాది దేవుళ్ళు ఒక పక్క. వాళ్ళకి వేరు, వీళ్ళు వేరు, అంతే. వాళ్ళ స్వభావాలు వేరు, ఈయన స్వభావాలు వేరు. కాబట్టి ఈ వాదన, ఈ ఫస్ట్ పాయింట్ అర్ధరహితం. ఇది అబద్ధపు వాదన, ఇది అజ్ఞానపు వాదన, దీంట్లో సత్యం లేదు. దెబ్బగా పగిలిపోయింది మొదట అపోహ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా పేర్లు ఎన్ని పేర్లతో పిలిచి పలికేది మాత్రం ఒక్క దేవుడే అంటే కాదు, పొరపాటును కాదని మనం ఇవన్నీ చెప్పాలన్నమాట. రెండో అపోహ. ఈరోజు సాతానుగాడు అపార్థం అనే కోటలో బంధించి
చెప్పాను కదా, కందకాన్ని దవ్వి నీళ్లు పోసి మొసళ్ళు వదిలి అపోహలు రాళ్లతో కొడుతున్న ఒక్కొక్కరిని ఏసే దగ్గర రానియకుండా ఆ ప్రజల మనసులో పెట్టిన రెండో అపోహ ఏంటంటే, మతాలు ఎన్నైనా అన్ని మతాల సారం మాత్రం ఒక్కటే అంటారు. మళ్ళా బంధం విన్నా ఉన్నవా? మతాలు ఎన్నైనా అన్ని మతాల సారం ఒకటే. ఎక్కువ ఇంటో కదా అప్పుడప్పుడు అని మాట చాలామంది అంటుంటారు ఈ మాట. మతాలు ఎన్నైనా అన్ని మతాల సారం. ఈ మతాలు ఎన్నైతే ఏముందని పాస్టర్ గారు, మీది ఆ మతం, మాది ఈ మతం, మాదా మతం, అన్ని మతాలు ఎన్నైనా ఉన్నాయి, అన్ని మతాలు చెప్పేది ఒకటే కదా అని. ఇప్పుడు దాన్ని కొడదాం, ఇప్పుడు దాన్ని బగలు కొడదాం. పొరపాటున అది కాదు ఇది కాదు, దానికి దీనికి సంబంధం లేదని ఇప్పుడు బగలు కొడదాం. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో చిన్నవి పెద్దవి మొత్తం మతాలు, చిన్నవి పెద్దవి మతాలు అన్నీ మొత్తం కలిపి 4200 మతాలు ఉన్నాయంట ప్రపంచంలో. ఎన్ని మతాలమ్మా? 4200 మతాలు ఉన్నాయి. వీటిని 2 భాగాలు చేయాలి. ఇప్పుడు మనం ఈ 4200 మతాలు 2 భాగాలు చేయాలి. 4199 మతాలు ఒకవైపు, ఒక్క క్రైస్తవ్యం మాత్రమే ఒకవైపు పెట్టాలి మనం. ఎందుకంటే ఆ సారం వేరు, ఈ సారం వేరు. క్రైస్తవ సారం వేరు, మిగతా 4199 మతాల సారం వేరు. ఎలాగో చెప్తా బిడ్డలారా, ఎలాగో చెప్తా. 4199 మతాల యొక్క సారం అంతటినీ మిక్సీలో వేసి, ఎన్ని మతాలు తీసుకెళ్తలే. క్రైస్తవం అంటే మతం ఏం కాదు, ప్రజలు మతం అంటున్నారు దీన్ని, మన మార్గం కాకపోతే మతం అనుకుందాం ప్రస్తుతానికి. తర్వాత బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం, ఆ తర్వాత మహమ్మదీయ మతం, ముస్లిమ్స్, ఇట్లా రకరకాలు ఉన్నారు కదా ప్రపంచం అంతా. 4199 మతాలు మిక్సీలో వేసి తీస్తే ఆ మిక్సీలో వచ్చిన సారం, ఈ 4199 మతాలు చెప్పే సారం ఏంటంటే, ప్రజలు స్వతహాగా మంచోళ్ళు, నరులు మంచోళ్ళు, నరుల్లో ఏ తప్పు లేదు. వాళ్ళు చెప్పే మతం, ఆ మతాలు చెప్పే సారం అన్నమాట ఇది. మానవులంతా స్వతహాగా మంచోళ్ళు, ఏ పాపం లేనోళ్ళు, అస్సలు మనుషులు ఏ తప్పు లేదు, స్వతహాగా మంచోళ్ళు. ఎవరు? మనుషులు. అయితే కొన్ని మాయల వల్ల, మాయా ప్రపంచంలో పడి ఈ మనుషులు కొన్ని మాయల వల్ల మాయా ప్రపంచంలో పడి, భ్రమలో పడి చెడ్డకార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ స్వతహాగా మంచోళ్లే మానవులంతా, మాయలో పడి చెడ్డకార్యాలు చేస్తున్నారు. అయితే వాళ్ళు దీన్ని గమనించి కానీ ఆ చెడ్డకార్యాలు చేయకుండా మరలా పుణ్యకార్యాలు కానీ చేస్తే, ధర్మకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు. ఎంతకాలం అయినా కూడా ఆ పాపకార్యాలు వదలకుండా, పుణ్యకార్యాలు చేయకుండా ఆ పాపకార్యాలను ఉండిపోతే, మాయలోనే ఉండిపోతే నరకం వెళ్ళిపోతారు. ఇది 4199 మతాలు చెప్పే సారం. ఏం చెప్పింది? 4199 ప్రపంచంలోని మతాలన్నీ చెప్పిన సారం ఏంటంటే, మనుషులు స్వతహాగా మంచోళ్ళు అంట, అసలు ఏ తప్పు లేదంట మానవుల్లో. వాళ్ళు కొన్ని మాయల్లో పడి, భ్రమలో పడి తప్పు చేస్తున్నారంట. వాళ్ళు కానీ మరలా మనసు మార్చుకొని మంచి కార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారంట. ఒకవేళ మాయలోనే ఉండిపోతే నరకంకి వెళ్తారు. ఇది 4199 మతాల సారం. అయితే ఇక లాస్ట్ మిగిలిన ఒక్క చివరి మతం లేదా చివరి మార్గం, యేసుక్రీస్తు వారి మార్గం చెప్పే సారాంశం ఏంటంటే, మన సారాంశం ఏంటంటే 51వ కీర్తన 5వ వచనం ప్రకారం, 51వ కీర్తన 5వ వచనం ప్రకారం, మానవుడు తల్లి గర్భము నుండే పాపిగా జన్మిస్తున్నాడు అని చెప్పింది బైబిల్ మనకి. మానవుడు తల్లి గర్భం నుంచే పాపిగా జన్మిస్తున్నాడు. రోమాపత్రిక 3:11 ఏముందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. తల్లి గర్భం నుంచి మానవుడు పాపి. రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆదికాండం 6:5వ వచనం ప్రకారం, మానవుడు బలాత్కారంతో నింపబడి చిన్న వయసు నుంచే, బాల్యం నుండే వాని మనసులోని ఊహ అంతా కేవలం చెడ్డది, హృదయం చెడిపోయింది, మోసకరమైన వ్యాధి కలిగింది. ఇర్మియా గ్రంథంలో హృదయం అంతా వ్యాధితో నిండిపోయి ఉన్నాడు మొత్తం పూర్తిగా. అసలు మనిషిలో మంచితనమే లేదు. మానవుడు తల్లి గర్భంలో నుంచే పాపంలో జన్మిస్తున్నాడు. మనిషి మొదటి నుంచే పాపి. వాళ్ళు ఏమంటారు? మానవుడు స్వతహాగా చాలా మంచోడు, నీతిమంతుడు, అసలు ఏం తప్పులు లేవు అని వాళ్ళు అంటారు. బైబిల్ చెప్పింది మానవుడు తల్లి గర్భంలోంచి పాపిగా వస్తున్నాడు. బిడ్డరా, కాబట్టి ఇటువంటి పాపం చేస్తున్న మానవుడు, ఇటువంటి పాపి అయిన మానవుడు, పుట్టడం పాపంలోనే పుడుతున్న మానవుడు కేవలం ఎదిగిన తర్వాత పాపమే చేస్తాడు కానీ పరిశుద్ధతను పాటించలేడు. వాళ్ళు ఏమంటున్నారు? సాతానుగాడు అపోహ ఏం పెట్టేసిన మనుషుల్లో 4199 మతాల్లో ఏం రాపించాడంటే మనుషులంతా మంచోళ్లే, కొన్ని మాయల్లో పడి తప్పులు చేస్తున్నారంతే. కానీ దేవుని వాక్యం అంటుంది, పిచ్చోళ్ళారా, మనిషి పుట్టడం పాపి, తల్లి గర్భంలో నుంచే పాపిగా వస్తున్నాడు. పాపి అయినోడు ఇంకా మంచి కార్యం ఎడ్ చేస్తాడు, పరిశుద్ధమైన కార్యం ఎడ్ చేస్తాడు. ఇంకా పరిశుద్ధతను అసలు పాటించలేడు, అసలు మంచి పనులు చేయలేడు.
మానవునికి పాపం చేయడమే తెలుసు కానీ పాపాన్ని పోగొట్టుకోవడం తెలియదు. ఇట్లాంటి మానవుడు నీతి కార్యాలు చేయడం ఎట్లా చేయగలుగుతాడు? అసంభవం. అసలు నీతి కార్యాలు అసలు చేయలేడు. ఒకవేళ పాపంలో ఉన్న ఇతడు నీతి కార్యాలు చేయడం ప్రారంభిస్తే ఆ నీతి కార్యాలు కూడా పాపయుక్తమైన కార్యాలు అవుతాయి కానీ పరిశుద్ధమైనవిగా అవి ఉండవు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? 4190 మతాల ప్రకారం మనుషులు మంచోళ్ళు అని చెప్తే బైబిల్ ఒక్క మాటతో కొట్టిపడేసింది. మనుషులు మొదటి నుంచి నీతిమంతులు కాదు, తల్లి గర్భం నుంచి పాపంలో వచ్చారు. ఇటువంటి పాపంలో పుట్టిన మానవుడు పాపమే చేస్తాడు కానీ మంచి చేయలేడు. ఒకవేళ మంచి చేసినా దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఇవన్నీ చేసినా అవి కూడా పాపయుక్తమైన కార్యాలు అవుతాయి కానీ నీతిమంతు కార్యాలు కావయి. ఎలాగా? ఉదాహరణకి ఎలాగా చెప్తానేనండి. ఒక కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగి ఒళ్ళంతా వేళ్ళంతా తినేసి ఉంటాయి. కాళ్ళల్లో నుంచి చేతులు వేళ్ళలో నుంచి భయంకరమైనటువంటి స్రవిస్తూ ఉంటుంది. వీళ్ళ చీము రక్తం స్రవిస్తూ ఉంటుంది అనమాట. అటువంటి కుష్ఠరోగం తీసుకొని వచ్చి పరిశుభ్రంగా సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి, ఏ ద్రవ్యాలతోనా? సుగంధ ద్రవ్యాలు బాగా స్మెల్ వచ్చేటట్టుగా బాగా నీట్గా కడిగించి స్నానం చేయించి, నీట్గా శుభ్రం చేసి స్నానం చేయించి, ప్రపంచంలోకెల్లా ఖరీదైన పట్టు వస్త్రాలు అతను కడితే కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ ఏమైపోద్దన్నా, ప్రపంచంలో ఖరీదైన పట్టు వస్త్రాలు ఏమైపోతాయి, మళ్ళీ అతని శరీరంలో నుంచి వచ్చే ఆ చీము రక్తం అంతా మళ్ళీ వచ్చి ఆ వస్త్రాలు తడిచిపోయి వాసన వచ్చేస్తుంది అనమాట. ఆ బట్టలు దుర్వాసన అయిపోతుంది. ఎన్ని వేల రూపాయలు ఖరీదైన పట్టు వస్త్రాలైనా కొంచెం సేపట్లో మళ్ళీ దుర్వాసన నిండిపోతాయి. ఎందుకని? మానవుడు సహజ సిద్ధంగానే కుష్ఠరోగం వంటి పాపి. కుష్ఠరోగం అంటే మన పాపానికి సాదృశ్యం. సహజ సిద్ధంగా కుష్ఠరోగం వంటి పాపి తాను ఈ భూలోకంలో బతుకున్నప్పుడు ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, భూదానం, గోదానం, ఏ దానాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, అక్కడిక్కడ తిరిగినా, ఏవేవో చేసినా పట్టు వస్త్రాలు కప్పుకోవడానికి ప్రయత్నించినట్టే. ఎన్ని పట్టు వస్త్రాలు కప్పుకున్నా పాప స్వభావం లోపల నుంచి చీము నిత్తులాగా మళ్ళీ బయటకు వచ్చే దుర్వాసన ఎప్పటిలాగే మనిషిని మళ్ళీ పాపిగా మార్చేస్తూ ఉంటుంది. ఇటువంటి నీతి కార్యాలు, ఇటువంటి పుణ్యకార్యాలు మనిషిని పరిశుద్ధునిగా చేయలేవు. ఎప్పటికీ మానవుడు ఎప్పటికీ ఈ సొంత నీతి కార్యాల వల్ల ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడు. అట్లాంటి పాపి అయిన మానవుడి కోసం కేవలం సృష్టికర్త అయిన సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే భూలోకానికి దిగొచ్చి ఈ మానవుల పాపం కోసం, మానవుల ప్రాయశ్చిత్తార్థం కోసం తన ప్రాణాన్ని బలిగా పెట్టాల్సి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రాణం పెడితే కానీ కుష్ఠరోగం పోగల. అట్లాంటిది ఆ మతాలు ఏమంటాయంటే మనుషుడు చాలా మంచోడు, ఏ పాపం లేదు, ఏ తప్పు లేదు. అన్ని మతాల సారం ఒకటేట అవుద్ది, పొర్రపాటుని కాదు. అసలు ఒక మనిషి ఈ కుష్ఠరోగం పోగొట్టుకొని మంచోడుగా మారాలంటే, మానవుడు పాపాన్ని పోగొట్టుకొని నీతిమంతుడిగా మారాలంటే ఒకటే దారి. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రక్తంలో తమ జీవితాలని, తమ పాపాలని కడివేసుకుంటారో, తమ జీవితాన్ని యేసయ్య రక్తంలో, తమ పాపాలని యేసయ్య రక్తంలో కడిగేసుకుంటారో అట్లాంటి వాళ్ళు మాత్రమే పరిశుద్ధులుగా మార్చబడతారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు సిలువ త్యాగాన్ని అంగీకరించకుండా, యేసుక్రీస్తు వారు అంగీకరించకుండా మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళంతా నష్టపోతారు. తర్వాత పరలోకాన్ని పోగొట్టేసుకుంటారు. సిలువ త్యాగాన్ని అంగీకరించిన వాళ్ళు, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వాళ్ళు, వారు మాత్రమే పరలోకం వెళ్తారు. యేసుక్రీస్తు నిజదేవుడిని అంగీకరించి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆయన సిలువను అంగీకరించిన ఏ ఒక్కరైనా పరలోకాన్ని చేరుకుంటారు. ఇలా కాకుండా ఆ దేవుడు మా దేవుడు కాదు, ఆ దేవుడు మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా క్రీస్తుని విసర్జించిన వాళ్ళు నరకానికి వెళ్తారని బైబిల్లోనే రాయబడిన సంగతి అన్నమాట. ప్రజలు నరకానికి పోయేది ఎందుకంటే పాపం చేసినందుకు కాదన్న, గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు నరకానికి వెళ్ళేది దేనికి తెల్ల? పాపం చేసినందుకు కాదు. అదే సార్ కొత్తగా చెప్తున్నారు మీరా సార్? కొత్తగా చెప్తున్నారు ఏంది? పాపం చేస్తేనే కదా నరకానికి వెళ్ళేది? కాదు. ప్రజలు పాపము చేసినందుకు నరకానికి వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్తున్నారంటే ప్రజలు పాపము నుండి మనల్ని కడిగి కలిగిన యేసు రక్తాన్ని విసర్జించడం ద్వారా, ఆ యేసయ్య మాకొద్దు, ఆ రక్తం మాకొద్దు అని విసర్జిస్తున్నారే, దానివల్ల వాళ్ళు నరకానికి పోతున్నారు. ఒకవేళ నిజంగా బతుకున్నప్పుడే యేసయ్యను ఆశ్రయించి ఆయన రక్తంలో కడగబడి పాపాలు శుద్ధి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పరలోకం పోయి ఉండేవాళ్ళు. ఈ భూమి మీద బతుకున్నంతకాలం ఆ దేవుడు మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దని బ్రతికినంతకాలం నిజదేవుడు సృష్టికర్త మానవుడిని నరకం తప్పించగలిగే ఏకైక దేవుడిని వదులుకొని వద్దు 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 వద్దని ఈ భూలోకంలో బతికినంతకాలం ప్రభువుని విసర్జించారు కాబట్టి వారు నరకానికి వెళ్తారు. కాబట్టి బిళ్ళరా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మతాలన్నీ ఒకే సారాన్ని బోధించవు అన్నది నగ్న సత్యం. 4199 మతాలు ఒక అంశాన్ని బోధిస్తే కేవలం క్రైస్తవి మాత్రమే ఏం బోధిస్తుంది తెలుసా? యేసును నమ్మితేనే పరలోకం,
యేసయ్య నమ్మకపోతే, ఆయన రక్తంలో కడగబడకపోతే నరకం అని బోధిస్తూనే ఉంటుంది. కాబట్టి అపవాది వదిలిన ఒక అసత్యపు బాణం, ఒక అసత్యపు ఆయుధం, ఒక అపోహ అనే రాయి ఏంటంటే అన్ని మతాల సారం ఒక్కటే. పొరపాటును కూడా అన్ని మతాల సారం ఒకటి కానే కాదు. భూలోకంలోని మతాలన్నీ సారం ఒకటి అవ్వచ్చు, కానీ క్రైస్తవ్యం సారం మాత్రం వేరే వేరే వేరే. యేసు నామములో పగిలిపోయింది రెండోది కూడా. ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పుకుని ఇప్పుడు దాకా? మొదట అపోహ ఏంది? మొదట అపోహ ఎన్ని పేర్లతో పిలిచినా పలికేది మాత్రం, పేర్లు ఎన్ని విధాలైనా పలికేది ఒక దేవుడే అని కాదు అని చెప్పి నీతి గురించి చెప్పాం మనం ఇప్పుడు. రెండోది ఏం చెప్పారు వాళ్ళు? మతాలు ఎన్నైనా అన్ని మతాల సారం ఒకటే కాదు అని తేలిపోయింది. ఇప్పుడు మూడోది దాన్ని పగల కొడదాం మళ్ళీ. ఇప్పుడు రెండు అయిపోయినాయి కదా, లాస్ట్ది పగల కొట్టి మనం ప్రార్థన చేద్దాం. మూడోది ఏం చెప్తారు తెలిసే వాళ్ళు? మూడోది ఏం చెప్తారంటే, చచ్చిన తర్వాత, మరణించిన తర్వాత అందరూ పోయేది ఒక దేవుడి దగ్గరికి వెళ్ళే. మరణించిన వారందరూ ఒకే దేవుని ఎద్దకు వెళ్తారులేండి. మనం పెట్టుకుంటున్నాం పేర్లు, యేసు ప్రభు, వాళ్ళు, ఈ కొండలు, ఆ కొండలు, అల్లా, ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం పేర్లు. ఉండేది ఒక దేవుడే కదా. చచ్చిపోయిన తర్వాత అందరూ వెళ్ళేది ఒక దేవుడి దగ్గరికే. కాబట్టి ఈ భూలోకంలో ఏ దేవుని పెట్టి నమ్ముకుంటే ఏముంది, ఏ దేవుని ఆరాధిస్తే ఏముంది, ఏ దేవుని వెంబడిస్తే ఏముందని చెప్పండి. మూడు ఏందన్నా? చచ్చిపోయిన తర్వాత అందరూ వెళ్ళేది వినట్ల మీరు? చనిపోయిన తర్వాత అందరూ వెళ్ళేది ఒక దేవుడి దగ్గరికి. ఆ దేవుడు కదన్నది ఒక దేవుడి దగ్గరికే. ముస్లిమ్స్ వెళ్ళేది ఒక దేవుడి దగ్గరికే, క్రైస్తవులు వెళ్ళేది ఒక దేవుడి దగ్గరికే. భూమి మీద ఎన్ని మతాలలో ఉండే అందరూ చచ్చిపోతే వెళ్ళేది ఆ ఒక్క దేవుడి దగ్గరికే అని సైతాన్ గాడు మనుషుల మనసుల్లో ఒక అపోహ పెట్టేశాడు అనమాట. కాబట్టి ప్రత్యేకంగా యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సిన అవసరం ఉంది మనకి. చచ్చిపోయిన తర్వాత అందరూ పోయేది అక్కడికే. మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఆ దేవుడు ఇదే ఉంది, ఎవరి దేవుడు వాళ్ళు ఉండొచ్చు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం కదా అని వాళ్ళ హృదయాల్లో అపోహ. బిడ్డరా, దీనికోసం వాళ్ళు వాడే లాజిక్స్ ఏంటంటే చెప్తాను నేనండి. ఈ మాటని స్థిరపరచుకోవడం కోసం వాళ్ళు మనకి ఏం లాజిక్లు చెప్తారంటే, ప్రపంచంలో ఎన్ని నదులున్నా అన్నీ కలిసేది, ప్రపంచంలో ఎన్ని నదులున్నా నదులన్నీ కలిసేది సముద్రంలోనే. కాబట్టి చచ్చిపోయినప్పుడు అందరూ పోయేది ఒక దేవుడి దగ్గరికి అంటారు. రెండోది ఏం చెప్తారంటే వాళ్ళు, ఒక కొండని ఏ వైపు నుంచి ఎక్కినా చివరికి చేరేది మాత్రం కొండ శిఖరానికే. ఒక కొండని ఇటువైపు నుంచి ఎక్కినా చివరికి చేరేది కొండ శిఖరాన్నే. కాబట్టి నేను అందరు ఈ వైపు నుంచే ఎక్కాలని ఎందుకని? అలా ఏ వైపు నుంచి ఎక్కినా ఆడకే పోతాం. ఈ పక్కన ఎక్కినా, ఆ పక్కన ఎక్కినా, ఆ మూల ఎక్కినా, ఈ మూల ఎక్కినా, ఆ పక్క ఎక్కిన, ఈ పక్క ఎక్కడికి ఎక్కినా ఫస్ట్ చేరేది మాత్రం ఆడకే. ఏ దేవుడైతే ఏముందండి, చచ్చిపోతే అందరి మీద ఆడకే కదా అని వాడతారు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మనం అడగాల. ఇప్పుడు మన పాయింట్లు, ఇప్పుడు వాళ్ళు చెప్పారు రెండు లాజిక్లు, శుద్ధి తీసుకొని వాళ్ళ దగ్గర, శుద్ధి కాదు సమ్మెట తీసుకెళ్ళి ఒకటే ఏటు వేయాల. ఎట్టకంటే, ఏమయ్యా ఏ పక్క నుంచి ఎక్కినా ఒక దగ్గరికే పోతానంటున్నావు, మంచిదే, నదులన్నీ కలిసే సముద్రంలోనే, ఓకే. ఇప్పుడు మేము కొన్నాడతాం, మాకు చెప్పు. ఏంటిది? మెడికల్ షాపులోకి వెళ్ళి జ్వరం కోసం ఏ మాత్ర తీసుకొని మీకు జ్వరం తగ్గదా? మెడికల్ షాపులోకి పోయి జ్వరం ఉంది, జ్వరం తగ్గాలంటే ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి? ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి మనం? గ్యాస్ ట్యాబ్లెట్ కదా, గ్యాస్ ట్యాబ్లెట్లా? జ్వరం తగ్గాలంటే జ్వరం ట్యాబ్లెట్లే మింగాల, జ్వరం తగ్గుతుంది. ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నా జ్వరం తగ్గదు. బస్ స్టాండ్కి వెళ్ళి ఏ బస్సు ఎక్కినా మన ఊరు వెళ్ళిపోతామా? కుదరదు. రెండు, బస్ స్టాండ్కి వెళ్ళి ఏ బస్సు ఎక్కినా మన ఊరికి పోం. మూడోది, ఒక వ్యక్తి ఫోన్ చేయాలనుకున్నప్పుడు మొబైల్ తీసి ఏ నెంబర్ వచ్చినా కూడా ఆ నెంబర్ మనకున్న వ్యక్తికి వెళ్ళిపోద్దా? ఇప్పుడు మనం ఒకతనికి ఫోన్ చేయాలా, ఏ నెంబర్ నొక్కినా మనం అనుకున్న వ్యక్తికి వెళ్తుందా? వెళ్ళదు. అతని నెంబరే వస్తాలా. తర్వాత లాస్ట్ ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటారు అనా, ఏ ప్రశ్నకైనా వీళ్ళకిష్టం వచ్చిన ఒకే జవాబు రాస్తే, ఎగ్జామ్లో వచ్చిన ప్రతి ప్రశ్నకి మనకు నచ్చిన ఏదో ఒక జవాబు రాస్తే పాస్ అవుతామా? ఆ ప్రశ్నకే ఆ జవాబు రాయాలి. ఆడు ఏ ప్రశ్న ఉందో ఆ ప్రశ్న జవాబు రాస్తేనే మనం పాస్ అవుతాం. కానీ మనకి ఇష్టం వచ్చినట్టు ఏ జవాబు పడితే జవాబు రాసేస్తే, ఆన్సర్ రాసేస్తే ఎట పాస్ అవుతాం మనము? అంటే లాజిక్ వాళ్ళకే తెలుసు అనుకుంటారు. అన్ని నదులన్నీ కలిసేది ఒకే సముద్రంలో, కొండని ఏ పక్క నుంచి ఎక్కినా చేరేది అక్కడికే. అక్కడికి ఆగిపోతే ఎట్లా? ఇవి కూడా సమాధానం, ఇవి కూడా కరెక్ట్గా ఉండాలా. జ్వరం తగ్గాలంటే మెడికల్ షాప్లోకి వెళ్ళి డోలో 650 మాత్రం తీసుకోవాలా, అప్పుడు తగ్గద్ది. బస్ స్టాండ్కి వెళ్ళి మన ఊరికి పోవాలంటే ఏ బస్సు మన ఊరికి వెళ్తుందో ఆ బస్సే ఎక్కాలా, అప్పుడు మన ఊరికి వెళ్తాం. మొబైల్ తీసిన తర్వాత ఎవరికి చేయాలనుకుంటాం వాళ్ళ నెంబర్ కొడితేనే వాళ్ళకి ఫోన్ వెళ్తుంది. ఎగ్జామ్లో వచ్చిన ప్రతి ప్రశ్నకి దానికి సంబంధించి జవాబు రాస్తేనే మనం పాస్ అవుతాం.
ఇలాగే మరణించిన వారందరూ ఒకే దేవుని యొద్దకు వెళ్తారన్న స్టేట్మెంట్ కూడా నిజము కాదు, నిజము కాదు, నిజము కాదు. సరే, ఇంకో మాట, మరణించిన వాళ్ళందరూ వెళ్తున్నారే ఒక్క దేవుడి దగ్గరికి, ఇంతకీ ఆ ఒక్క దేవుడు ఎవరు? ప్రశ్న. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? చచ్చిపోయిన వాళ్ళందరూ ఒక దేవుడి దగ్గరికి వెళ్తానంటున్నారు. మరి ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరు? అది తెలియబల్లే. మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు సార్? మళ్ళీ ఒక దేవుడు ఎందుకు? ఏదో దేవుడు అట కాదు. ఎవరు ఆ ఒక దేవుడు? వాళ్ళ అన్నమాట ప్రకారమే మరణించిన వారందరూ ఒకే దేవుడి దగ్గరికి వెళ్తారంటున్నారు. మరి ఆ ఒక్క దేవుడు ఎవరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను చెప్తానేనండి. ఇప్పుడు భూమి మీద దేవుళ్ళు 2 రకాల దేవుళ్ళు ఉన్నారన్న. భూమి మీద ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు? ఇప్పుడు కొందరు ఏమనుకుంటున్నారంటే, ఈరోజు మనం కొట్టించేటప్పుడు సార్ ఈ వాక్యాలు చెప్పి మనల్ని కొట్టించేటట్టు ఉండరు అందరి చేత. మీరేం టెన్షన్ పడబాకండి. ముందు మనం తెలుసుకుంటే మనమేం తప్పు మాట్లాడక, నిజం అన్ని నిజాలు జరిగేవే మాట్లాడుతున్నాం మనం. సరే, చనిపోయిన తర్వాత అందరూ వెళ్ళేది ఒక దేవుడి దగ్గరికి. ఆ ఒక దేవుడు ఎవరు అంటే, భూమి మీద 2 రకాల దేవుళ్ళు గుంపులు ఉన్నాయి. 2 రకాల గుంపులు. ఒకటి, మానవుని సృష్టించిన దేవుడు ఉన్నాడు భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు? ఏ దేవుడు ఉన్నాడు? మానవుని సృష్టించిన దేవుడు ఉన్నాడు. రెండోది, భూమి మీద ఇంకెవరు ఉన్నారంటే, మానవుల చేత సృష్టించబడిన దేవుళ్ళు ఉన్నారు. మానవుని సృష్టించిన దేవుడు భూమి మీద ఉన్నాడు, మానవుల చేత సృష్టించబడిన దేవుళ్ళు ఉన్నారు. మరణం తర్వాత కలుసుకోబోయే ఆ దేవుడు మానవుడిని సృష్టించిన దేవుడా, లేకపోతే మానవుల చేత సృష్టించబడిన దేవుళ్ళా? ఎవరిని కలుసుకోబోతున్నారు మానవులు? అదన్నా తెలుసా? కనీసం అదన్నా ఐడియా ఉందా? దేవుని బిడ్డలారా, మనకు తెలుసు మనం కలుసుకోబోయేది మానవుని సృష్టించిన దేవుడిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటే మనిషిని చేయాలి, కానీ మనుషులు చేసిన దేవుళ్ళు ఎలా దేవుళ్ళు కొలవబడతారండి? ఇంకా ముందుకు పోతే, దేవుడు మానవుల్ని చేయకముందు, నిర్మించకముందు ఆకాశాన్ని, భూమిని, చీకటిని, వెలుగుని, సూర్య చంద్ర నక్షత్ర సముదాయాన్ని, సముద్రాన్ని, అందులో జలచరాల్ని, ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని, పురుగుల్ని, కీటకాలని, స్త్రీని, పురుషుల్ని చేసినటువంటి దేవుడు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని, కనిపించి కనిపించని సమస్త ప్రకృతిని అంతటిని సృష్టించినటువంటి దేవుడే మానవుణ్ణి తన స్వహస్తముల చేత, సొంత చేతులతో మానవుణ్ణి నిర్మించాడని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భూమి మీద మానవుణ్ణి దేవుడే తన సొంత చేతులతో నిర్మించాడు. మనకి మనిషిని చేసిన దేవుడు కావాలి, మానవుని నిర్మించిన దేవుడు కావాలి. తర్వాత బిడ్డలారా, ముందుకెళ్తే, మానవుల చేత తయారు చేయబడిన దేవుడు మాత్రం ఈ భూమి మీద ఎటువంటి సృష్టిని చేయలేదు. మానవుల చేత సృష్టించబడిన దేవుళ్ళు ఈ భూమి మీద ఎటువంటి సృష్టిని చేయలే. సరే కదా, మానవుల చేత, ఈ ప్రకృతిలోని కొన్ని పదార్థాల చేత దేవుళ్ళు రూపించబడుతున్నారు. అయితే ఆది కాండంలో ప్రత్యక్షమై మానవుని సృష్టించిన ఆ దేవాతి దేవుడే, ఆది కాండంలో ప్రత్యక్షమైన దేవుడే సశరీరుడిగా, నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి, ఆయన మనిషి పాపం కోసం భూమి మీద మన పాప ఆయన భుజాల మీద మోసుకొని ఆయన శ్రమ సహించి ఆయన చనిపోయి మనందరికీ తన ప్రాణం పెట్టి రక్షణ ప్రసాదించిన సంగతి మనకు తెలుసు. ఎవరైతే భూమి మీదకి నరావతారిగా దిగి వచ్చిన ఆ దేవుని యందే, అంటే మనిషిని చేసిన దేవుని యందు విశ్వాసం ఉంచి, మానవుణ్ణి సృష్టించిన దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ దేవుని కోసం మారు మనసు పొంది, ఆ దేవునిలో బాప్తిస్మం పొంది, బాప్తిస్మం ద్వారా పాపాలు క్షమించబడి, జీవము గల దేవుని సంఘంలో ఎదిగి వర్ధిల్లుతూ, ఒకానొక దినాన ఎవరైనా మరణం ఎదుర్కొంటే ఆ మరణాన్ని దాటిన వారు నిశ్చయంగా పరిశుద్ధుడైన ప్రభు యొద్దకి కొనిపోబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మానవుని సృష్టించిన దేవుడే మనిషిని పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు తప్ప, మానవులు చేత చేయబడిన దేవుళ్ళు ఎవ్వరు ఏమి చేయలేదు ఇంతవరకు, తీసుకొని వెళ్ళరు కూడా. వాళ్ళు ఉంటే కదా తీసుకెళ్ళడానికి. అది మిథ్య, భ్రమ. కాబట్టి బిడ్డలారా, ఏ దేవుడైతే మానవులు సృష్టించాడో ఆ దేవుడే నరావతారిగా శరీరాన్ని ధరించి భూమి మీద దిగి వచ్చాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తంలో కడగబడి, పాపంలో వదిలిపెట్టి, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పాపం క్షమించబడి, సంఘములో ఏదో ఒక మందిరంలో చేరి, వాక్యంలో ఎదుగుతూ, నమ్మకంగా మరణం దాకా సాగిపోతూ ఉండగా, ఒకవేళ దేవుడు మనల్ని పిలిస్తే, మనం కన్ను మూస్తే, వెంటనే కన్ను మూసిన మరుక్షణమే, మరణించిన మరుక్షణమే ఈ భూమి మీద ఎవరైనా ప్రభు యొద్దకి, పరలోక రాజ్యానికి కొనిపోబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా కాని పక్షంలో, అంటే దాని అర్థం ఏంటంటే, సృష్టికర్త అయిన యేసును నమ్మకుండా, సృష్టిని సృష్టించిన, మానవులు సృష్టించిన దేవుణ్ణి దేవుడిగా అంగీకరించకుండా,
మాకు దేవుళ్ళు ఉన్నారనో, లేకపోతే మాకు అవసరం లేదనో, ఆ కులాల దేవుడు, ఈ కులాల దేవుడు అని రకరకాల పేర్లు ఆయనకి పెట్టి ఆయనకి దూరం అయిపోయి, మనిషి పాపం కొరకు ప్రాణం పెట్టిన ఆయన రక్తాన్ని విసర్జించి మనల్ని, మన పాపాలని కడిగి పరిశుద్ధపరిచే యేసు రక్తాన్ని ఏమండి తిరస్కరించి మనం బ్రతికినంత కాలం దేవునికి విరోధమైన కార్యాలు చేసి, దేవుడు చేయొద్దన్న కార్యాలు చేసి పాపంలో బ్రతికితే, అలా బ్రతుకుతూ అలాగే మరణిస్తే ఎవరైనా కూడా, అలా కాని పక్షంలో మరణించిన ఎవరైనా కూడా ఆరని అగ్ని గంధకములతో మండే గుండములో పడవేయబడతారని బైబిల్లో రాయబడి ఉంది. అంటే యేసయ్య ద్వారా మాత్రమే మనుషులు పరలోకానికి వెళ్తారు. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేనే అంటే అర్థమైంది, నేను ఒక్కడే అని. ఎందుకు ఆయన ఒక్కడే? ఆయనే మనిషిని సృష్టించిన దేవుడు, ఆయనే మానవం సృష్టించిన దేవుడు, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనే దేవుడు అండి. ఆయన్ని విశ్వసిస్తేనే పరలోకం, ఆయన ద్వారానే నరకం తప్పించగలుగుతాం, ఆయన ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి. ఆయనే దేవుడు. అలా కాకుండా మన ఇష్ట ప్రకారం బతికితే, ఆయనలోకి రాకుండా దూరంగా వెళ్ళిపోతే మరణించిన తర్వాత మహాభయంకరమైన ఆరని అగ్ని గంధకాలతో మండే గుండంలో పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి లాస్ట్ ఏంటంటే, మరణించిన తర్వాత అందరూ ఒక్క దేవుని యొద్దకే వెళ్తారన్న స్టేట్మెంట్ కూడా అబద్ధం, నిరాధారం, అవాస్తవం, అపోహ. కాబట్టి దూరం నుంచి సమీపం నుంచి మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ప్రియులారా, గ్రామస్తులారా, ఇందు మూలంగా మీకు తెలియజేయనదేమనగా, ఎన్ని పేర్లు పిలిచినా, పేర్లు ఎన్నైనా పిలిచేది ఒక్క దేవుడు మాత్రం కానే కాదు. స్వభావాలు వేరుగా ఉన్నాయి. ఏసైని ఏసైగానే పిలవాలి. రెండోది, ఎన్ని మతాలైనా అన్ని మతాల సారం ఒకటే అంటున్నారు. అది కూడా తప్పు, అది కూడా కాదు. 4199 మతాల సారం ఒకటైతే ఏసయ్య సారం అది ప్రత్యేకం, అది ఎవరితో కలవదు. అది మూడోది, మరణించిన తర్వాత అందరూ ఒక్క దేవుడి దగ్గరికే వెళ్తారంటున్నారు. అది కూడా అబద్ధం, అపోహ, అది కూడా కరెక్ట్ కాదు. ఆ ఒక్క దేవుడు ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఆ ఒక్క దేవుడిని ఆరాధించాలి, ఆ ఒక్క దేవుడిని కలిగి ఉండాలి. అప్పుడే పరలోకం వెళ్తారు, లేకపోతే అగ్ని గంధకాలు పాలవుతారు అన్నది నిజమైన సత్యం. కాబట్టి ఈ స్థలంలో కూర్చున్నట్టు నువ్వు కానీ నేను కానీ, ఇంకా మనలో కూడా ఎవరైనా ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంకా కొన్ని వ్యతిరేకమైన పాపాల్లో కానీ చిన్న చిన్న బలహీనతలు పడి ఉంటే, జీవితాలు సరి చేసుకోకపోతే మనకు కూడా ప్రమాదమే. కాబట్టి దేవుడి బిడ్డలారా, మన బ్రతుకులు సరి చేసుకుందాం. ఎవరైనా మనతోటి ఈ మాటలు అన్నప్పుడు వెంటనే మనం రియాక్ట్ అయ్యి, ఈ అపోహలు అనే ఈ రాళ్ళు ఎవరైతే మన మీద వేస్తారో వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ దేవుని వైపు తిప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేసి, అలాగే మన గురించి కూడా ప్రార్థన చేసి, ఇంతవరకు ఈ ఆరాధన జయకరంగా జరిగించదు ప్రభు స్తుతి చెల్లించి ఈ మాటలు మనం ముగించుకుందాం. ఈ ప్రార్థన ముగించుకుందాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక.